ప్రతి ఒక్కరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం సర్వేలు రాష్ట్ర రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రధానంగా గడిచిన 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఎన్నికల రణరంగంలో నిలిచినటువంటి పరిస్థితి. దీని దృష్ట్యా ప్రస్తుతం సర్వేలు చెబుతున్నటువంటి అంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధంగా తలనొప్పిగా మారుతున్నాయనే విషయాన్ని చెప్పక తప్పడం లేదు. ప్రధానంగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20 మధ్య ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఓ సర్వే విడుదలైంది. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఈ సర్వే చెబుతున్న వివరాలు ఏమిటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థులకు ఉన్న గెలుపు అవకాశాలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతం మనం ఈ సర్వే ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలోకి చూస్తే గడిచిన ఎన్నికల్లో ఊహించని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ స్థానాన్ని కూడా రామ్మోహన్ నాయుడు స్వల్ప మెజారిటీతోనే గెలుచుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. రామ్మోహన్ నాయుడుకు ఉన్నటువంటి బలం దృష్ట్యా చాలా పెద్ద ఎత్తున మెజారిటీ వస్తుందని 2019లో ఆశించారు, కానీ అది సాధ్యపడలేదు. కానీ ఈసారి మరి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 52% మేర ఓట్లు రామ్మోహన్ నాయుడుకి వచ్చేటువంటి అవకాశాన్ని ప్రస్తుతం ఈ సర్వే చెబుతోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసినట్లయితే కేవలం 39% సంబంధించిన ఓట్లకు మాత్రమే పరిమితమయ్యారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా అనూహ్యమైనటువంటి గెలుపు శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రామ్మోహన్ నాయుడుకి దక్కనుందనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే 47% ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూటమికి వచ్చే అవకాశాలను ఇక్కడ సర్వేలో చూపిస్తున్నారు. అయితే 1983 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే కేవలం ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం స్థానంలో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి ఖచ్చితంగా ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంది. ఇక పలాస కాన్స్టిట్యున్సీ చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్న గౌతు శిరీషకు ఓటమి సంకేతాలు కనిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీదిరి అప్పలరాజుకు 46% మేర ఓట్లు అక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చూసినట్లయితే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ పోటీ చేసినప్పుడు అక్కడ పార్టీకి సంబంధించి ఒక సానుకూలత ఉండేది. ప్రధానంగా గౌతు శిరీష భర్త ఎవరైతే వీసీగా అక్కడ పిలువబడతారో ఆయన పట్ల కొంత వ్యతిరేకత అనేది కనిపించేది. ఆయన పట్ల ఉన్న వ్యతిరేకత కూడా 2019లో గౌతు శిరీష ఓటమికి కారణమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం పలాస కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం 42% మేర మాత్రమే ఓటింగ్ శాతాన్ని వారు దక్కించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ అనేది 4 to 6% ప్రస్తుతం ఈ సర్వేలో ఉన్నటువంటి ఆధారాల ప్రాతిపదికగా తెలుస్తోంది. ఈ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైనా కూడా ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు ఎడ్జ్ అయినట్లయితే స్వల్ప మెజారిటీతో ఆమె గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక టెక్కలి కాన్స్టిట్యున్సీకి చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి అచ్చెన్నాయుడు అనూహ్యమైన ప్రభంజనమైనటువంటి విజయాన్ని దక్కించుకోబోతున్నారని ఉన్నటువంటి వివరాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఇక పాతపట్నం కాన్స్టిట్యున్సీలో 47% తోటి కూటమి అభ్యర్థి గెలుపు సాధించే అవకాశం ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రమైన పోటీ అనేది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుందనే చెప్పాలి. ఇక ఆముదాల వలస ప్రాంతానికి చూసినట్లయితే 49% ఓట్లతోటి తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తోంది. ఇక నరసన్నపేటలో కూడా అదే పరిస్థితి ఉన్నప్పటికీ కేవలం ఇక్కడ 2% మాత్రమే ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తోంది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు. అయితే ఈ 2% మేర ఓట్లు ఎవరిని ఓటమి పాలు చేయబోతున్నాయనే విషయం ఇంకా ఇప్పుడే చెప్పే పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా ఈ సీట్లో టైట్ ఫైట్ ఉంటుందనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక శ్రీకాకుళంలో చూస్తే గుండు లక్ష్మీదేవికి కాకుండా అక్కడ ఒక కొత్త అభ్యర్థికి సీట్నిచ్చారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూస్తే 43% ఓట్లు శ్రీకాకుళంలో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి చూస్తే 47% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ గుండు లక్ష్మీదేవికి కాకుండా అక్కడ ఒక కొత్త అభ్యర్థికి సీటు ఇవ్వడం అనేది ఏ విధంగా ప్రభావం చూపించబోతోంది. ముఖ్యంగా గుండు లక్ష్మీదేవి కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంటామనే విషయాన్ని ఇప్పటికే వారు స్పష్టం చేశారు. 1983 నుంచి కూడా గుండు లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు మాత్రమే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో పోటీ పడుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఆమె రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించడంతో టీడీపీ క్యాడర్ ఎటువైపు నిలుస్తుంది అనేటువంటి సందిగ్ధత ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక మనం లోక్సభ నియోజకవర్గం విజయనగరంలో చూసినట్లయితే టీడీపీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. 48% మేర ఓట్లు టీడీపీకి ఉన్నాయి. ఇక హెచ్చర్ల కాన్స్టిట్యున్సీలో టైట్ ఫైట్ అనేది ఉంది. 44%, 46% చూపిస్తుంది. టీడీపీకి 44%. అక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో నిలుస్తూ ఉన్నారు, ఆయనకు 44%. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% అనేది కనిపిస్తుంది. ఇక్కడ టైట్ ఫైట్ అనేది ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేలో చెబుతున్నప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
ఓటమి పాలు అవడానికి అత్యధిక అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు చూసినట్లయితే బీజేపీ అభ్యర్థితో మమేకమై తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇక అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గొర్రెల కిరణ్ కుమార్ విషయానికి వచ్చినట్లయితే ఆయన తీవ్రమైన ఉమనైజర్ అనేటువంటి ప్రచారం ఉంది. ఇటీవల ఒక మహిళ టీటీడీ లెటర్ కోసం ఆయనకు కాల్ చేసినప్పుడు కూడా తనను చాలా లైంగికంగా వేధింపులకు గురి చేసే విధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా వార్తాపత్రికల్లో మనం ప్రధానంగా చూసాం. సో ఇక్కడ గొర్రెల కిరణ్కి సంబంధించి ఖచ్చితంగా చుక్కెదురు కాబోతోంది. ఇక్కడ టైట్ ఫైట్ అనే విషయాన్ని వీరు మెన్షన్ చేసినప్పటికీ హెచ్ఆర్ల సీట్ అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి కైవసం చేసుకోబోతున్నారు. ఇక రాజాం కాన్స్టిట్యున్సీలో కొండ్రు మురళికి ఎప్పటి నుంచో ఒక సానుకూలత కనిపిస్తోంది. సో 47% మేర ఓట్లను కొండ్రు మురళి దక్కించుకోబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 42% మేర ఓట్లు మాత్రమే దక్కే అవకాశం ఉంది. బొబ్బిల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం అనేది ఇంకా అనూహ్యంగా ఖరారైందనే చెప్పాలి. ఎందుకంటే 49% మేర బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో కూటమి అభ్యర్థికి బలం కనిపిస్తోంది. ఇక చీపురుపల్లి గజపతి నగరంలో చూసినట్లయితే బొత్స కుటుంబం పోటీ చేస్తోంది. అన్నదమ్ములుగా బరిలోకి దిగుతున్నారు. బొత్స సత్యనారాయణతో పాటు ఆయన తమ్ముడు కూడా. చీపురుపల్లి గజపతి నగరం సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే విషయం ప్రస్తుతం ఈ సర్వేలో కనిపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఈ రెండు చోట్ల కూడా టైట్ ఫైట్ ఉంటుందనేది క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించిన తర్వాత తెలుస్తుంది. చీపురుపల్లిలో నిన్న మొన్నటి దాకా ఖచ్చితంగా నాగార్జున పోటీ చేస్తారనుకున్నారు. కానీ అక్కడ కళా వెంకట్రావుని తీసుకువచ్చి బరిలో నిలిపారు. సో నాగార్జున కొంత అసంతృప్తిగా ఉండడం అనేది బొత్స సత్యనారాయణకు కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నాగార్జునని ప్రస్తుతం కళా వెంకట్రావుకు అనుకూలంగా పనిచేసే విధంగా సమన్వయపరుచుకునే విధంగా చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ప్రస్తుతం నాగార్జున కళా వెంకట్రావు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. సో చీపురిపల్లి కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గెలుపు అనేది ఒక రకంగా ప్రశ్నార్థకంగా నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలు కూడా టైట్ ఫైట్ అనే దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెల్లిమర్ల నియోజకవర్గంలో చూసినట్లయితే 45% కూటమి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన లోకం మాధవికి కనిపిస్తోంది. 47% ఎడ్జ్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ నెల్లిమర్లలో కూడా ఒక రకమైన సమన్వయ లోపం అనేది మొన్నటిదాకా ఉంది. అయితే ప్రస్తుతం తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా నెల్లిమర్లలో జనసేన అభ్యర్థిగా ఉన్న లోకం మాధవికి మద్దతు తెలిపినట్లయితే ఖచ్చితంగా లోకం మాధవి అక్కడ భారీ విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు నెల్లిమర్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న ఈ లోకం మాధవి 890 కోట్ల రూపాయల ఆస్తులను అఫిడవిట్లో చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ధనికులైన అభ్యర్థుల జాబితాలో టాప్ 3 పొజిషన్లో ఈమె ఉండే అవకాశం ఉంది. ఏ విధంగా అయినా ఇటు ధన ప్రభావాన్ని తట్టుకుని సైతం ఆమె రాజకీయాలు చేసేటువంటి సామర్థ్యం ఆమె విషయంలో కనిపిస్తోంది. ఇక విజయనగరంలో అశోక్ గజపతిరాజు కుమార్తె బరిలో నిలుస్తున్నారు. 48% మేర ఓట్లు ఆమెకు దక్కే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత సర్వే ద్వారా స్పష్టమవుతోంది.